గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. గుండెలు బాదుకొని ఏడుస్తున్న ఈ తల్లిదండ్రులు ఒకేసారి తన ఇద్దరు పిల్లలను కోల్పోయారు. ఎంతో అల్లారు బుద్ధిగా పెంచుకున్న కుమారులు ఈత కొట్టేందుకు వెళ్తామమ్మా అని చెప్పి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. వీరితో పాటు మరో తల్లికి కూడా గర్భశోకం మిగిలింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. మొత్తం ముగ్గురు పిల్లల్ని మున్నేరు వాగు మింగేసింది. సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి వాగులో మునిగిపోయారు చిన్నారులు. వారిలో ఇద్దరు అన్నదమ్ములు ఉండటం కంటతడి పెట్టిస్తోంది. ఖమ్మం నగరం మమతా రోడ్డులోని రామచంద్రయ్య నగర్ లో గుడిసె వేసుకుని నివాసం ఉంటున్న ఆముదాల చిరంజీవి ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. చిరంజీవి లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు లోకేష్, హరీష్ ఇద్దరు కుమారులున్నారు. లోకేష్ వయసు 13 ఏళ్లు కాగా హరీష్ వయసు 11 సంవత్సరాలు. రామలక్ష్మణుల్లా ఎప్పుడూ కలిసి ఉండే ఆ పిల్లలంటే తల్లిదండ్రులకు అమితమైన ప్రేమ. ఇద్దరు కొడుకులను చూసి ఎప్పుడూ మురిసిపోతూ ఉండేవారు. వారి ఇంటి పక్కనే బానోత్ కళావతికి ఇద్దరు కుమారులు. రఘునాథపాలెం మండలం రాంక్యా తండా స్వస్థలం. భర్త చనిపోవడంతో నగరానికి వచ్చి రోడ్డు పక్కనే రాగిజావ విక్రయిస్తూ ఇద్దరు కుమారులను పోషిస్తోంది. ఈమె చిన్న కొడుకు పేరు బానోత్ గణేష్. ఇరుగు పొరుగున ఉన్న వీరంతా ఎంతో సరదాగా ఉండేవారు. కుటుంబ సభ్యులా కలిసిమెలిసి సాగేవారు. కానీ ఒక్క గంటలో వారి జీవితాలు తారుమారయ్యాయి. చిరంజీవి సమీపంలో గల దంసలాపురం వద్ద గల మున్నేరులో చేపల వేటకు వెళ్లాడు. అతడితో పాటు ఇద్దరు కుమారుడు లోకేష్, హరీష్ తో పాటు పక్కింటి అబ్బాయి బానోత్ గణేష్ కూడా వెళ్లాడు. ఈ క్రమంలో మున్నేరుపై హైవే పనులు జరుగుతున్నందున ఈత కొట్టేందుకు ముగ్గురు పిల్లలు దిగారు. వంతెన వద్ద పెద్ద లోయ ఉన్న విషయాన్ని గమనించని ముగ్గురు చిన్నారులు ఆ లోయలో దూకి నీట మునిగారు. స్థానికులను చిరంజీవి అప్రమత్తం చేసి కాపాడబోయేసరికే అప్పటికే ఆ చిన్నారులు గల్లంతయ్యారు. గజ ఈతగాళ్ల ద్వారా సవాలు వెలికి తీయించారు. పిల్లలు చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. వారే సర్వస్వంగా జీవిస్తున్న ఆ అమ్మా నాన్న కుమారుల మరణాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఇద్దరు కొడుకులు ఒకేసారి చనిపోయారే అంటూ చిరంజీవి దంపతులు ఏడుస్తున్న తీరు కంటతడి పెట్టిస్తోంది. మృతుల బంధువుల రోదలతో ఘటనా స్థలిలో శిక్షణలో ఉన్న ఐపీఎస్ మౌనిక భావోద్వేగానికి గురయ్యారు. కొంతసేపు కన్నీరు పెట్టుకున్నారు. బాధిత కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లించారని సిపిఐ జాతీయ నాయకుడు భాగం హేమంతరావు డిమాండ్ చేశారు. ప్రస్తుతం సెలవుల సీజన్ కావడంతో పిల్లలు ఎక్కువగా ఈత కొట్టేందుకు చెరువులు, బావులకు వెళ్తున్నారు. ఈత రాక కొందరు మునిగిపోయి కన్నవారికి కడుపు కోత మిగుల్చుతున్నారు. ఇప్పటికే ఎంతో మంది చిన్నారులు చనిపోయారు. తల్లిదండ్రులు పిల్లలపై శ్రద్ధ వహించి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి. I'm